సూపర్ యమ్మీ అండ్ సూపర్ టేస్టీ ఎగ్ ఫ్రై రెసిపీని షేర్ చేస్తున్నానండి. దాని గురించి ఎగ్స్ బాయిల్ చేసి పెట్టేసుకుంటాము. తర్వాత పీల్ ఆఫ్ చేసేసుకుని పసుపు కోట్ చేసుకుంటామండి. ప్యాన్ పెట్టేసుకుని దాంట్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుని మనం పసుపు కోట్ చేసుకున్నటువంటి ఎగ్స్ని వేసేసుకుని కొంచెం కరివేపాకు వేసుకుని చక్కగా రెడ్డిష్ కలర్కి వచ్చే వరకు ఫ్రై చేసుకుంటామండి. ఇలా కలర్ మారిన తర్వాత వాటిని పక్కకు తీసేసుకుంటాము. ఇన్ ద మీన్ టైం ఒక స్మాల్ ఆనియన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటాం. అదేవిధంగా పచ్చిమిర్చిని స్లీట్ చేసి పెట్టుకుంటాం. అవి యాడ్ చేసేస్తాము. తర్వాత ఒక టేబుల్ స్పూన్ నిండా వెట్ మసాలా ముద్ద యాడ్ చేస్తామండి. దాంట్లో అల్లము, వెల్లుల్లి, ధనియాలు, జీలకర్ర ఇవన్నీ వేసి గ్రైండ్ చేసిందనమాట. అది కూడా వేసిన తర్వాత మంచిగా దాన్ని ఫ్రై అవనిస్తామండి. ఇంకా ఫ్రై అవుతుండగా పసుపు, అదేవిధంగా రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకొని మళ్ళా ఒకసారి మిక్స్ చేసేసుకొని ఒక 2-3 నిమిషాల పాటు ఫ్రై అవనిస్తాము. కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు 2 టీ స్పూన్లు కారం వేసుకుంటామండి. అదేవిధంగా ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకుని ఒక గ్లాసు వాటర్ యాడ్ చేసుకుంటామండి. యాడ్ చేసుకుని మొత్తం అంతా మంచిగా మిక్స్ చేసుకుని ఇది దగ్గరికి ఉడకనిస్తాం అనమాట. చక్కగా అది కలిసి మసాలాలన్నీ కంబైండ్ అయ్యి చక్కగా ఉడుకుతూ ఉంటుంది. ఇలా ఉడికే క్రమంలో మనం పక్క తీసి పెట్టుకున్నటువంటి ఎగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇక్కడ యాడ్ చేసేసుకుంటామండి. యాడ్ చేసుకున్న తర్వాత పైనుంచి కొంచెం కొత్తిమీర, కరివేపాకు వేసేసుకుని ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు ఒక 5 నిమిషాల పాటు ఉడకనిస్తాం అనమాట. అంతేనండి, ఎగ్ ఫ్రై రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోద్దు.